జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామానందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూవిగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద దేవాదాయ శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు పిచ్చుకలు వగైరా పక్షులకు ఆహారంగా ధాన్యపు కంకులు మరియు దాహార్తికి నీటి కుండీలను ఏర్పాటు చేయగా ఆలయం వద్ద సంచరించే వానరాలు పక్షులు వినియోగించుకున్నాయి. స్వామివారి దర్శనార్థం మంగళవారం సందర్భంగా వేకువజాము నుండి వేలాది మంది భక్తులు విద్యార్థులు బార్లు తీరి దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జవ్వాది కృష్ణ, కొరగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకులకొండలో తెలిపారు. శ్రీరామ్ జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వివిధ పూజాకృతులు నిర్వర్తించి భక్తులకు 6 గంటలకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం ఈరోజు కావడం వల్ల వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి పరిసర గ్రామాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు దర్శనానికి విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అదేవిధంగా వేసవికాలం కావడం వల్ల చల్లటి మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుండి శ్రీ స్వామివారి దర్శనానికి ఇచ్చే భక్తులందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, దేవాలయ ప్రాంగణంలో చల్లటి మజ్జిగ, ఉదయం 11 దాటిన తర్వాత అన్నప్రసాద భవనంతో అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. యథావిధిగా ప్రతిరోజు వల్ల ఈరోజు కూడా మా శుక్లయజుర్ వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపాఠనం చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజలు, అన్నప్రాసనలు, ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వర్తించుకుంటున్నారు. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారైన శ్రీ రాము సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు పక్షులకు, పశువులకు, జంతువులకు నీరు మరియు ఇతర ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించున్నారు. శ్రీయుత కమిషనర్ వారి ఆదేశాల మేరకు సిమెంటు కుండీల్లో మంచినీరు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని పశువులు అనగా కోతులు, కుక్కలు, ఇతర పశువులు కూడా స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా పక్షుల కొరకు ధాన్యం కంకులు కూడా రాజగోపురానికి ఇరుపక్కల దేవాలయ మండపంలో స్తంభాలకి కట్టడం వల్ల అవి కూడా పక్షులు స్వీకరించున్నాయి. భక్తులు ప్రతిరోజు కూడా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం, అన్నప్రసాదం, మజ్జిగ స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.